హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్, దానికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏజీ అంటే ఏకేఎఫ్ అంటారు, అగా ఖాన్ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ అనేది వేకెన్సీస్ పడ్డాయి. ఇది ఏంటి అంటే డిస్ట్రిక్ట్ వైజ్ స్టేట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇది భారతీయ అంటే గవర్నమెంట్కి అనుసంధానంగా ఒక ఫౌండేషన్ అనేది ఉంది. దీని వర్క్ ఏంటంటే అంగన్వాడీలో కానీ అంటే అభియాన్ ప్రాజెక్ట్, పోషణ్ అభియాన్ ప్రాజెక్ట్లో పోషకాహార లోపాలని నిర్మూలించుటకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలని మెరుగుపరచుటకు దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్టు. దాని గురించి ఈ ఫౌండేషన్ అనేది ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్గా కొన్ని స్టేట్లలో ఉన్నది. ఆల్రెడీ మన స్టేట్లో వేకెన్సీస్ లిస్టు ఉన్నది. కన్సల్టెంట్, సెక్రటరీ అసిస్టెంట్ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించింది 2 వేకెన్సీస్ ఉన్నాయి. లొకేషన్ హైదరాబాద్. నెక్స్ట్ వన్ కన్సల్టెంట్ అంటే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్. ఇది నెంబర్ ఆఫ్ అంటే పోస్టులు 10 ఉన్నాయి. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ కేటగిరీస్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ అంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్, డిపిఎస్ అంటారు. ఇవి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ వేకెన్సీస్. నెక్స్ట్ బ్లాక్ కోఆర్డినేటర్స్ అంటే నెంబర్ ఆఫ్ 30 పొజిషన్స్ ఉన్నాయి. ఇది కూడా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లెవెల్ అన్నట్టు. ఓవరాల్గా ప్రాజెక్ట్ లెవెల్లో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించిన మీకు డీటెయిల్స్ అయినా ఏదైనా ఇది పోషణ్ అభియాన్ @spc.co.in దీని డీటెయిల్స్ కడితే మీకు ఇంకా విజిట్ చేసినా కూడా వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్కి 30/6/2026 ఇది ఫౌండేషన్ది లాస్ట్ డేట్. లేటెస్ట్ ఇంకోటి ఏంటంటే నల్గొండకి సంబంధించిన అంగన్వాడీ పోస్టులకి అంటే వేకెన్సీ లిస్టు అంటే మామూలుగా నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అయిపోయింది. దీనికి ఏజ్ వచ్చేసి 18 to 35 ఇయర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అంగన్వాడీ టీచర్స్కి ఇంటర్మీడియట్, అంగన్వాడీ హెల్పర్స్కి ఇంటర్మీడియట్ లేదు అంటే 10th వరకు తీసుకుంటారు. దీని ఏరియా ఏంటంటే అర్బన్ ఏరియాలో వచ్చేసి ఏ వార్డ్ అవుతుందో వాళ్ళు లోకల్ కిందకి వస్తారు. విలేజ్లో అయితే లోకల్ రెసిడెన్షియల్ ఉండాలి. దీనికి సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ ఏమి అవసరం అంటే క్యాస్ట్ ఉండాలి, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి, 10th, ఇంటర్, హయ్యర్ క్వాలిఫికేషన్ ఉంటే హయ్యర్ క్వాలిఫికేషన్, ఇంకా వెయిటేజ్ మామూలు ఏంటంటే వెయిటేజ్ ఏంటంటే వితంతువులు కానీ అనాథ వాళ్ళు ఎవరైనా ఉన్నా, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎవరైనా ఉన్నా వీళ్ళకి కొంత వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ బేసిక్ మెరిట్ వైజ్గా 70 మార్క్స్ ఉంటాయి. ఓవరాల్ 100 మార్క్స్కి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. ఎంపిక అనేది డిస్ట్రిక్ట్ వైజ్ కలెక్టర్, మిగతా చైర్పర్సన్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళ ప్యానెల్ ఉంటుంది. ఎగ్జామ్ ఏముండదు, జస్ట్ మెరిట్ బట్టి తీస్తుంటారు. లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్, నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరు. ఇది నల్గొండకి సంబంధించింది. నెక్స్ట్ వన్ వచ్చేసి నేవీలో ఆఫీసర్ పోస్టులు. దీనికి సంబంధించిన మొత్తం ఖాళీలు 275. అంటే ఈ 275లో కూడా క్వాలిఫికేషన్ మినిమం బీటెక్ ఉండాలి. 60% ఇట్లా ఈ విధంగా ఉంటుంది. నావీ అంటే 2027-80 అంటే కోర్సు సంబంధించింది. అంటే 12 విభాగాల్లో ఇది ఉంది కదా, షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు June 25 నుంచి స్టార్ట్ అయినాయి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ July 7. మొత్తం ఖాళీలు వచ్చేసి 275. ఇందులో ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం అంటే డిగ్రీ, బీఈ, బీటెక్ 60% మార్క్స్తో ఉండాలి. డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. దాని ప్రకారం పర్సంటేజ్ మినిమం 60 ఉంటుంది. దేనికైనా కూడా 60% మార్క్స్తోని అప్లై చేసుకోవచ్చు. ఇంకో నెక్స్ట్ ఏంటంటే నావల్ ఆర్మెంట్ ఇన్స్పెక్టర్ క్యాడర్. దీనికి వచ్చేసి జస్ట్ ఏంటంటే 60% మార్క్స్తో బీటెక్లో ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్లో కూడా 10th ఇంటర్లో కూడా 60% ఉండాలి. ఇంగ్లీష్లో 60% ఉండాలి. దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో ఉన్నాయి. వయోపరిమితి వచ్చేసి ఏజ్ గ్రూప్ 2002 జూలై 2 నుంచి 2008 జనవరి 1 మధ్యలో జన్మించిన వారే ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్ వర్గాలకి వయోపరిమితి సడలింపు ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా, ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ ప్రారంభం June 25 అంటే 25 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ July 27. ఇది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే
షార్ట్ లిస్ట్ చేస్తారు, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు మీరు ఈ వెబ్సైట్లో జాన్ ఇండియా నావీ అని .gov.in సందర్శించండి. దీనికి సంబంధించిన నావీ ఆఫీసర్ పోస్టులది ఇంపార్టెంట్, దాని పూర్తి డీటెయిల్స్ దాంట్లో వెబ్సైట్లో చూడవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు. దీనికి సంబంధించిన ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏంటంటే June 24 నుంచి ప్రారంభంగా దరఖాస్తు చేసుకోవడానికి July 14 అవకాశం ఉంది. పోస్ట్ పేరు వచ్చేసి బ్యాంక్ మెడికల్ ఆఫీసర్. మొత్తం పోస్టులు వచ్చేసి 35. దీనికి నేషనల్ మెడికల్ అంటే ఎలిజిబిలిటీ ఏముండాలంటే నేషనల్ మెడికల్ కమిషన్ లేదా స్టేట్ మెడికల్ కమిషన్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ కళాశాల నుంచి MBBS పూర్తి చేసి ఉండాలి, లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఎక్స్పీరియన్స్ కనీసం 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళ అనుభవం ఉండాలి. దీనికి ఏజ్ గ్రూప్ వచ్చేసి 35 ఇయర్స్, ఓబీసీలకి 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ ఉంటుంది, SC STలకు 5 ఏళ్ళు ఉంటుంది, PWBDలకి 10 ఏళ్ళ వయ పరిమితి సడలింపు ఉంటుంది. అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ప్రాసెస్. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్, EWS, ఓబీసీలకి 750 రూపీస్, SC ST PWDలకి ఎలాంటి ఫీజు ఉండదు. లాస్ట్ డేట్ వచ్చేసి July 14. దీని ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్లోనే ఆగస్టులో ఉంటుంది. దీనికి సెలక్షన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు, ఇంటర్వ్యూ, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫెషన్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు. రాత పరీక్షకి 70%, ఇంటర్వ్యూకి 30% వెయిటేజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ యంగ్ ప్రొఫెషనల్స్ ఖాళీలు. ఇది హైదరాబాద్లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ యంగ్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 3 ఉన్నాయి. ఇది ఏదైనా యూనివర్సిటీ నుండి గుర్తింపుపోయిన యూనివర్సిటీ నుండి 65% మార్క్స్తో మాస్టర్ ఇన్ ఎకనామిక్స్, MBA, బీటెక్, BE, MCA, మాస్టర్ ఇన్ కామర్స్లో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయ పరిమితి 35 ఇయర్స్ ఏళ్ళు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంటే ఏజ్ వయ పరిమితి ఉంటుంది, సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా. లాస్ట్ డేట్ July 3. రాత పరీక్ష ఇంటర్వ్యూ July 20. సెలక్షన్ ప్రాసెస్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇది అంటే మామూలుగా జస్ట్ జనరల్ అవేర్నెస్, సోషల్ అవేర్నెస్ గురించి. అంటే నెక్స్ట్ July 1 నుంచి పెరగనున్న పాస్పోర్ట్ ఫీజులు. 14 ఏళ్ల తర్వాత రుసుములను సవరించిన కేంద్రం. ఇకపై సాధారణ పాస్పోర్ట్ 2500, తాత్కాల్లో అయితే 5000, చిన్నారులు, సీనియర్ సిటిజన్లు రాయితీ యథాతథం. June 30 లోపు దరఖాస్తు చేసుకుంటే పాత ఫీజులే. అంటే ఈ June 1 అంటే జూన్ మంత్ ఎవరైతే బయట అదర్ కంట్రీస్కి అక్కడిక్కడికి వెళ్తాను ప్లానింగ్ ఉంటే ఈ మంత్ లోపే చేసుకోండి. నెక్స్ట్ మంత్ నుండి రుసుములు అనేది పెరుగుతుందని ఇక్కడ క్లారిటీగా ఇచ్చిండు. ఎవరైనా ఉంటే వెళ్ళి పాస్పోర్ట్ అప్లై చేసుకోండి, అదర్ కంట్రీస్ ప్లానింగ్ ఉంటే. నెక్స్ట్ వన్ వచ్చేసి దోస్త్ 3వ విడతలో 93,516 మందికి సీట్లు. మొదటి విడతలో 1.56 lakhs అడ్మిషన్లు. July 2 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు. ఎవరైతే దోస్త్ అంటే డిగ్రీ 3వ విడత ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని సీట్ అలాట్మెంట్ వచ్చిందో వాళ్ళకి July 2 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ గడువిచ్చిండ్రు. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఇచ్చేసేయాలి. June 2 వరకు లాస్ట్ డేట్ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కరెంట్ అఫైర్స్ బిట్. ఐరోపాలోనే ఎత్తైన ఆలయం అంటే జర్మనీ రాజధాని బెర్లిన్లో నిర్మాణం. భారతీయ సంస్కృతికి ప్రతీక. జర్మనీ రాయబారి ఫిలిప్ అకెర్మాన్ దీని గురించి చెప్పాడు. హిందూ టెంపుల్గా గుర్తింపు పొందింది. ఇది అత్యంత ఎత్తైన హిందూ అంటే యూరోప్ ఆలయంలో. జర్మనీ రాజధాని బెర్లిన్లోని నూతనంగా నిర్మించిన గణేష్ ఆలయం. ఇది ఏ ఆలయం అంటే గణేష్ ఆలయం. యూరోప్లోనే అత్యంత ఎత్తైన హిందూ టెంపుల్ గుర్తింపు పొందింది. ఈ జర్మనీ బెర్లిన్లో న్యూకోల్న్ ప్రాంతంలో ఈ హస్సెన్ హైట్ పార్క్ సమీపంలో నిర్మించారు. ఈ ఆలయం గురించి ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్ డిగ్రీ పీజీలో ఇక ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. అంటే ఫీల్డ్ వర్క్ అంటే వాళ్ళకి ప్రాక్టికల్ అన్నట్టు. విద్యార్థుల సొసైటీకి కనెక్ట్ చేసేందుకు ఈ విధానం తీసుకొస్తున్నాం. డిగ్రీ పూర్తయిన వెంటనే ఉద్యోగం సాధించడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ విధానం తొలగిస్తుంది. పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. టెక్నికల్ మేనేజ్మెంట్ విద్యార్థులనే కాకుండా ఆర్ట్స్ సైన్స్ స్టూడెంట్స్లకు కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్ పాఠాలకు డిస్టర్బ్ కాకుండా దీన్ని అమలు చేస్తాం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానానికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ అన్నట్టు.
ఈవెన్ అంటే చెప్పేది ఏంటంటే ఫీల్డ్ వర్క్ ఉంటేనే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటేనే సొసైటీలో మనం ఏదైనా జాబ్ చేయగలుగుతాం అన్న దీని కాన్సెప్ట్. ఇది మంచి శుభపరిణామం డిగ్రీ పీజీలో. నెక్స్ట్ వన్ వచ్చేసి పీజీలో మరో 4 కొత్త కోర్సులు సిపి గెట్ ఫస్ట్ ఫేజ్లో అందుబాటులోకి. మొత్తం 8 కోర్సులకు టీజీఎస్హెచ్ఈకి గ్రీన్ సిగ్నల్. రాష్ట్రంలో పీజీ అడ్మిషన్లో మరో 4 కొత్త కోర్సులు రానున్నాయి. ఈ ఏడాది సిపి గెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే 4 కొత్త కోర్సులు అందుబాటుకు తీసుకొస్తున్నారు. దాంట్లో వచ్చేసి ఎంఏ కోర్సులో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ కేర్ గవర్నెన్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ గవర్నెన్స్, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్, ఏవియేషన్ గవర్నెన్స్ వంటి ప్రొఫెషనల్ గ్రూపులు అందుబాటులోకి తెస్తున్నారు. నేటి నుంచి పాలిసెట్ ఇంటర్నల్ స్నైడింగ్ 27-28 తేదీలో వెబ్ ఆప్షన్లు నామోదుకు అవకాశం. పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంటర్నల్ స్లైడింగ్ స్టార్ట్ చేసిండ్రు. 28 లాస్ట్ డేట్ ఉంది. ఆప్షన్లను ఇచ్చిపుచ్చుకున్న మెరిట్ రిజర్వేషన్ల ఆధారంగా జూన్ 30 వరకు సీట్లు కేటాయిస్తారు. రేపటి నుంచి పల్స్ పోలియో. రాష్ట్రంలో 41 లక్షల మంది చిన్నారులకు వ్యాక్సిన్ వేయడమే టార్గెట్. ఇది ఆదివారం బుధడే, సోమ మంగళవారం ఇంటింటికి డ్రైవ్. ఏఐ కోర్సులకు భారీ డిమాండ్, 90% పెరిగిన అడ్మిషన్లు. ఇది ఇంపార్టెంట్. ఆపరేషన్ సింధూర్లో అమరులు ఎవరో, వాళ్ళ పేర్లు ఏంటి, సైనికుల పేర్లు అంటే ఈ రైఫిల్ మ్యాన్ సంబంధించి సునీల్ కుమార్ వీరచక్ర, సార్జెంట్ సురేంద్ర కుమార్ వాయుసేనకు సంబంధించినవి, సుబేదార్ మేజర్ పవన్ కుమార్, లాన్స్ నాయక్ దినేష్ కుమార్, అగ్నివీర్ మురళీ నాయక్, హవల్దార్ సునీల్ కుమార్ సింగ్. 5 ఆర్మీకి, 1 వైమానిక దళానికి చెందినవారు. జాతీయ యుద్ధ స్మారకంలో వీరి పేర్లను నమోదు చేశారు. అంటే కరెంట్ అఫైర్స్ జనరల్ బిట్లో కూడా రావచ్చు. జాతీయ యుద్ధ స్మారకంలో ఎవరి పేర్లు నమోదు చేశారంటే వీళ్ళ పేర్లు నోటెడ్ చేసుకోవాలి. అమరుల్లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్, మన ఏపీకి సంబంధించిన మురళీ నాయక్ అనేది ఆపరేషన్ సింధూర్లో అమరుడైనాడు ఆ టైంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్కి ఇక 3 పరీక్షలు. ఎల్ఎల్ఆర్ తర్వాత మరో 2 ఆన్లైన్ టెస్టులు తప్పనిసరి. ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లోనే పరీక్ష. ఇంతకుముందు అలా లేదు, ఇప్పుడు ప్రొసీజర్ అంతా స్ట్రిక్ట్గా జరుగుతుంది. నెక్స్ట్ వన్ డిగ్రీ పీజీలో ఇక ఫీల్డ్ వర్క్ తప్పనిసరి. ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ పేరుతో కొత్త పాలసీ. స్టూడెంట్స్ కోసం 38 రకాల లెర్నింగ్ మార్గాలు, 15-20% క్రెడిట్లో కేటాయింపు. ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. తుంగభద్రపై కేంద్ర ప్రభుత్వ కమిటీ. దీనికి సంబంధించి కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికార సభ్యులు 3 నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్టు కమిటీ. ఈ తుంగభద్ర జలాశయంతో పాటు ఆర్డీఎస్ ఆనకట్టకు సంబంధించి ఏపీ, తెలంగాణ, కర్ణాటక మధ్య సమస్యల పరిష్కారం. ఏ నది? తుంగభద్ర నది. ఏ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు అంటే ఏపీ, తెలంగాణ, కర్ణాటక. దీనికి సంబంధించిన కేంద్ర జలశక్తి శాఖ అంటే దీనికి సంబంధించిన మంత్రి ఎవరు ఉంటారంటే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్. తెలంగాణ ఏపీ సీఎంలు అంటే వీళ్ళు రేవంత్ రెడ్డి అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రత్యేకంగా సమావేశమై 3 రాష్ట్రాల మధ్య తుంగభద్ర జిల్లాల సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తుంగభద్రపై కమిటీ ఏర్పాటు చేశారు. 3 సీఎంలు కర్ణాటక దగ్గరలో అక్కడికి వెళ్ళి ప్రారంభోత్సవానికి వెళ్ళారు, డ్యామ్ దగ్గరికి నూతన గేట్ల కోసం. దానికి సంబంధించింది కేంద్ర మంత్రి జలశక్తి మంత్రి ఎవరంటే సిఆర్ పాటిల్. దీనికి సంబంధించింది ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే. దీనికి సంబంధించి ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ మళ్ళీ డైలీ అప్డేట్స్, డైలీ కరెంట్ అఫైర్స్, జాబ్ అప్డేట్ న్యూస్ వస్తూనే ఉంటాయి. ఈ ఆర్కే టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు సంబంధించిన విద్య ఉద్యోగ సమాచారం, లైఫ్ సంబంధించిన ఇంపార్టెంట్ హెల్త్ టిప్స్ ఏదైనా కూడా ఈ ఆర్కే టాక్స్ యూట్యూబ్ ఛానల్ నుండి వస్తాయి. కాబట్టి దీన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.